10,300కి అయితే నేను ఈ మొబైల్ని పర్చేజ్ చేశాను. సేమ్ ఈ మొబైల్లో ఉన్న ప్రాసెసరే OnePlus Nord CE3 Liteలో 22,000కి ఆ ఫోన్ని లాంచ్ చేశారు. iQOO Z7Sలో ఉంది. అరౌండ్ 18,000కి ఆ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ Moto G34లో Snapdragon 695, సో జస్ట్ 10,999కి అయితే వీళ్ళు బేస్ వేరియంట్ని లాంచ్ చేశారు. నేను ఫ్లిప్కార్ట్లో రిటైల్ యూనిటే, సో 10,349 అయితే పడింది. సో ఈ Moto G34ని ఆ ప్రైస్ రేంజ్లో ఈ ప్రాసెసర్తో, సో చెప్పాలంటే బెస్ట్ ప్రాసెసర్ ఆ బడ్జెట్కి వస్తే, అండ్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే ఈ మొబైల్ని మనం కొనొచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అన్బాక్సింగ్ వీడియో అయితే సపరేట్గా చేయలేదు, ఎందుకంటే నేను అన్బాక్స్ చేసే టైంకి చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పడ్డాయి. అందుకే యూజ్ చేసిన తర్వాత రివ్యూ చేద్దామని అయితే వెయిట్ చేశాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే మీకు బాక్స్లో మొబైల్ అండ్ పేపర్ వర్క్ అండ్ 20 వాట్ టర్బో చార్జర్ అండ్ USB-A to Type-C కేబుల్, ఒక సిమ్ టూల్, సో అంతే. ఇవే బాక్స్ కంటెంట్. ఎలాంటి కేస్ కానీ అండ్ స్క్రీన్ గార్డ్ కానీ మొబైల్తో పాటు అయితే మనకి రాలేదు. ముందుగా ఈ మొబైల్లో నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా సాలిడ్గా అనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వీగన్ లెదర్తో వస్తుంది. ఈ పర్టికులర్ కలర్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టెక్స్చర్ చాలా మంచి గ్రిప్ని అయితే ఇస్తుంది. సో జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా 15,000, 20,000, ఈవెన్ 27,000, 30,000 మొబైల్స్ కూడా ఈ వీగన్ లెదర్తో వస్తున్నాయి. కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా చూస్తున్నాం. సో అలాంటి మెటీరియల్ అయితే వీళ్ళు ఈ బడ్జెట్లో యూజ్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్. అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మిడిల్లో మోటో లోగో అయితే కనిపిస్తుంది. సైడ్కి సో డ్యూయల్ కెమెరా సెటప్ పక్కనే LED ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. 50 MP డ్యూయల్ పిక్సెల్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ పైన మనకి డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేసి ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. అంటే 2 సిమ్లు లేదా సో ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. మైక్ ఉంది. USB Type-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పైన మనకి ఇయర్ పీసే సెకండరీ స్పీకర్గా కూడా పనిచేస్తుంది మనకి మూవీస్ చూసేటప్పుడు కానీ గేమింగ్ చేసేటప్పుడు కానీ. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో ఈవెన్ బడ్జెట్ 5G మొబైల్ అయినా పంచ్ హోల్ కట్అవుట్ డిస్ప్లేతో ఇచ్చారు. బాటంలో చిన్న అయితే కొంచెం పెద్దదిగా ఉంది. సో అదైతే యాక్సెప్టబులే ఈ ప్రైస్ రేంజ్లో. డిజైన్ తర్వాత నాకు నచ్చిన మరొక విషయం గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క స్పీకర్స్ ఈ ప్రైస్ రేంజ్లో డాల్బీ అట్మాస్ని అయితే ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అంటే పైన ఇయర్ పీస్ ఏదైతే మనం కాల్స్ మాట్లాడడానికి వాడతామో అదే ఇక్కడ సో సెకండరీ స్పీకర్గా పనిచేస్తుంది. సో ఒకసారి అయితే శాంపిల్ని అయితే విన్నాం. ఈవెన్ దో ఇయర్ పీసెస్ సెకండరీ స్పీకర్గా వర్క్ చేసినా కానీ రెండింటి నుంచి ఆల్మోస్ట్ ఈక్వల్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ స్పీకర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. అండ్ ఈ ఫోన్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి 50 MP మెయిన్ సెన్సార్, మరొక 2 MP సెన్సార్ని అయితే ఇచ్చారు. డే టైంలో 50 MP మెయిన్ సెన్సార్తో ఇమేజెస్ అయితే సో యూజబుల్గానే ఉన్నాయి. సో ఫేస్ స్కిన్ టోన్స్ మాత్రం కొన్నిసార్లు అండర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. బట్ చాలా యూజబుల్ కెమెరా సెటప్ అనిపించింది 10,000 ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే. అండ్ కలర్స్ కూడా సో మరి ఓవర్ సాచురేటెడ్ అలా అయితే లేవు. సో కలర్స్ ఆల్మోస్ట్ నేచురల్కి దగ్గరగానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్తో నేను కొన్ని పోర్ట్రేట్స్ తీసాను. ఇక్కడైతే మీరు శాంపిల్స్ చూడొచ్చు. పోర్ట్రేట్స్ ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే నాకు డీసెంట్గానే అనిపించింది. ఎడ్జ్ డిటెక్షన్ అండ్ స్కిన్ టోన్స్ అండ్ ఓవరాల్ అవుట్పుట్. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే 1080p వరకు అయితే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. వీడియో క్వాలిటీ యూజబుల్గానే ఉంది. సో కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఇంకొక 1000-2000 పెంచుకుంటే సో నార్జో 60X కానీ వివో T2X కానీ సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొంచెం బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకో 1000-2000 ఎక్కువ పెట్టుకుంటే సో దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోన్లో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దానికి మెయిన్ రీజన్ వాళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్. అండ్ అంతేకాకుండా 5000 mAh కెపాసిటీ అండ్ హెచ్డీ డిస్ప్లే అవ్వడం వల్ల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో కంపేర్ చేస్తే బ్యాటరీ కన్జంప్షన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఈజీగా 1.5 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో హెవీ యూజర్ బాగా స్ట్రెస్ చేస్తే మనం కావాలని స్ట్రెస్ చేస్తే 1 dayలో క్లోజ్ చేయాలి, కానీ యావరేజ్ యూజర్కి అయితే నియర్లీ 2 days కూడా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ 20 వాట్ టర్బో చార్జర్ని ఇచ్చారు. 18 watts సపోర్ట్ చేస్తుంది. 1.5 hourలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో బ్యాటరీ లైఫ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ లేవు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, ఈవెన్ బడ్జెట్ 5G మొబైల్ అయినా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అయితే వస్తుంది. అండ్ Android 15 అప్డేట్ ఇస్తామని అయితే వాళ్ళు కన్ఫర్మ్గా చెప్తున్నారు. అండ్ మై UX UIతో వస్తుంది. ఆల్మోస్ట్ స్టాక్ Androidకి దగ్గరగా ఉంటుంది. ఫ్లూయిడ్గా ఉంది. సో UI పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ కొంచెం బ్లోట్ వేర్ని అయితే ఇంతకుముందు అది కూడా లేకుండా ఈ మధ్య అయితే ఇస్తున్నారు. సో ఒక్కోటికి సంబంధించిన యాప్స్ ఇంకొకటి యాప్స్ అయితే ఒక 3 వరకు బ్లోట్ వేర్ అయితే ఉంది. సో సపరేట్ యాడ్స్ ఫోల్డర్ ఇచ్చారు. దాన్ని మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సెటప్ చేసేటప్పుడు గ్లాన్స్ని అయితే ఆఫ్ చేయండి. ఎలాంటి యాడ్స్ అయితే రావు. వాల్పేపర్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కదా. సో ఈ పనిని మీరు సెటప్ చేసేటప్పుడే చేయండి. ఓవరాల్గా UI అయితే
సో బాగానే ఉంది. అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే MyUX-లో ఉండే సేఫ్ ఫోల్డర్ ఉంది అండ్ మోటో గెస్చర్స్ ఉన్నాయి, రెడీ టు పీసీ లాంటి ఫీచర్స్ మనకి ఈ ఫోన్లో అయితే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేవు అండ్ వైఫై స్ట్రెంత్ కూడా చాలా బాగుంది. చాలా దూరం వెళ్ళైతే నేను టెస్ట్ చేశాను వేరే మొబైల్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా. సో జనరల్గా క్యాజువల్గా అయితే రకరకాల మొబైల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే కంపేర్ చేస్తాను. సో అవి ఎంత దూరం వరకు వెళ్తున్నాయి, ఇది ఆల్మోస్ట్ అంత దూరం నుంచి వైఫై సిగ్నల్ కూడా సో గుంజుకుంటుంది. సో అందులో అయితే ఎలాంటి ఇష్యూస్ నాకు కనిపించలేదు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో స్నాప్డ్రాగన్ 695 కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ 22,000 సో OnePlus Nord CE3 Liteలో iQOO Z7s 18,000లో వచ్చింది. ఇలాంటి మొబైల్స్లో చూసాం. సో జస్ట్ 10,300లో సేమ్ ప్రాసెసర్తో మొబైల్ రావడం అయితే నాకు సో చాలా మంచిగా అనిపించింది. అఫ్ కోర్స్ కొన్ని విషయాలు వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, అవి కాన్స్ సెక్షన్లో మాట్లాడదాం. సో పర్ఫార్మెన్స్కి సంబంధించి మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేవు. సో చాలా హెవీ టాస్క్, అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం హెవీ టాస్క్ చేయొచ్చు. యాప్స్ ఫాస్ట్గా లోడ్ అవుతున్నాయి అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ బాగానే ఉంది అండ్ గేమింగ్ కూడా సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో నేనైతే చాలా గేమ్స్ ఆడాను, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. BGMIని 40 FPS వరకే హ్యాండిల్ చేస్తుంది అండ్ AnTuTuలో ఇది నియర్లీ 4 lakhs పైన స్కోర్ చేసింది బడ్జెట్ 5G ఫోన్గా చూస్తే. సో ఇదైతే బెస్ట్ స్కోర్. పర్ఫార్మెన్స్ 5G అండ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 10,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే, నిజానికి డిస్ప్లే చాలా బాగుంది. సో చాలా బాగుంది అంటున్నా, మళ్ళీ కాన్స్లో ఎందుకు పట్టామని మీకు డౌట్ రావచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగున్నప్పటికీ వీళ్ళు 6.5 inch HD+ డిస్ప్లేని యూజ్ చేశారు. ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లేని యూజ్ చేసి ఉంటే బాగుండేది. IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు, 120Hz రిఫ్రెష్ రేట్. బట్ ఇదే ఫుల్ HD రెజల్యూషన్ అయి ఉంటే సో స్నాప్డ్రాగన్ 695 5G మంచి పర్ఫార్మెన్స్తో పాటు డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంటుండే. బట్ జస్ట్ HD రెజల్యూషన్ తోటే వస్తుంది, అది మాత్రం నాకు ఇక్కడ సో మైనస్ అని అయితే అనిపించింది. అదర్వైజ్ రిమైనింగ్ అవుట్డోర్ విజిబిలిటీ ఈ బడ్జెట్ని కన్సిడర్ చేస్తే సో వేరే వాటితో కంపేర్ చేస్తే సో సిమిలర్గానే ఉంది. సో ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ అన్ని ఈ బడ్జెట్లో అవుట్డోర్ విజిబిలిటీ ఎలా ఉంటాయి అలాగే ఉంది. 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో ఓ మాదిరి బ్రైట్ లైటింగ్ కండిషన్స్లో మాత్రం ఇష్యూస్ లేవు. మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ బ్రైట్ లైటింగ్ కండిషన్స్ ఎండలోకి వెళ్తే మాత్రం కొంచెం కష్టం అవుతుంది ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకున్నప్పటికీ. అదర్వైజ్ వీళ్ళు HD కాకుండా ఫుల్ HD రెజల్యూషన్తో తెచ్చి ఉంటే డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. యూట్యూబ్లో మీరు 1080p 60 FPS వరకు వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు. సో 1440p 4K వీడియోస్ని అయితే ప్లే చేయలేదు. అండ్ దీంట్లో వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంది. సో అమెజాన్ ప్రైమ్ అండ్ హాట్స్టార్లో మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ HDలో సో వీడియోస్ని అయితే చూడొచ్చు. బట్ మెయిన్గా నాకు అనిపించింది అదే ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లే ఇస్తే బాగుండేది అనిపించింది. సో ఒకవేళ మీకు కొంచెం బెటర్ కెమెరా సో ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లే కావాలి అనుకుంటే సో నార్జో 60X కానివ్వండి, వివో T2X కానివ్వండి, సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక 2-3,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అదర్వైజ్ స్ట్రిక్ట్లీ 10,000కి దగ్గరగా ఉంటే సో నేను కొన్న ఈ వేరియంట్ అయితే 10,300కి వచ్చింది, బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.